హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న రాఖీల పండుగని ఊరికి పోదామని బస్ స్టాప్కి వస్తే హైదరాబాద్ నుంచి అసలు వచ్చుడే సుక్కలు చూపించినాయంటే ఇంకా భువనగిరిలో దిగినాక బస్సు ఎక్కుదామంటే బస్ కాడ జనాలు చూడరు ఎంత ఘోరంగా ఉన్నారో. బస్సు ఎక్కాలా లేకపోతే నడుచుకుంటూ పోవాలా అన్నట్టుంది. అంత బస్సులు తక్కువనే జనాలు ఎక్కువ ఉన్నారు. అసలు పండుగ పూట అయితే అస్సలు పండుగ ముందు రోజన్న వాళ్ళు, పండుగ తెల్లారన్న వాళ్ళు, కానీ పండుగ రోజు పోవాలంటే మాత్రం మస్తు కష్టం. ఉప్పల్ దగ్గర అయితే మాకు ఒక 1 అవర్ పట్టింది బస్సు దొరకడానికి. అసలు ఒక్క బస్సు కూడా లేదు, అన్ని లగ్జరీ బస్సెస్. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డినరీ బస్సు దొరికితే అందులో కూడా ఎట్లనో అట్లా ఎక్కి భువనగిరి దాకా ట్రావెల్ చేస్తే అక్కడి నుంచి వచ్చినాక కూడా ఇక్కడ జనాలు చూడుర్రి. ఈ కార్లు, క్యాబ్స్ ఇవన్నీ వాళ్ళకు ఫుల్ రష్ ఉందన్నమాట. నల్గొండ పోతానికి 500 రూపీస్ అడుగుతున్నారు. అదే బస్సు అయితేనేమో, కానీ బస్సు ఏమో ఇప్పుడు నార్మల్ టైంలో ఏమో ఫ్రీ బస్సు, నార్మల్ టైంలో ఫ్రీ బస్సు అది ఇది అంటారు, కానీ అస్సలు టైంలోనే బస్సులు ఉండవు, జనాలేమో ఎక్కువ ఉన్నారు. అసలు ఎట్లా ఏంది అసలు ఏం అర్థమవుతలేదు. ఇంతమంది జనాలు ఉంటే ఎట్లా బస్సు ఎక్కాలి, ఎట్లా పోవాలి ఊర్లకు? మీరు ఎట్లా పోయారో కామెంట్ చేయండి.